నమస్కారం. నేను మీ ఫన్ భాస్కర్, దిల్‌సుఖ్ నగర్, హైదరాబాద్. వెల్కమ్ టు పసుమర్తి జ్యోతిష్యాలయం. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. ఈ వీడియోలో మనము కేతువు గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చాలా వీడియోస్లో మనం చెప్పుకున్నది కేతువు మోక్షకారకుడు కాబట్టి మరొక జన్మ ఉండదు వ్యయస్థానంలో ఉన్నట్టయితే అని చెప్పని మనం అంటూ ఉంటాం. అలాగే శుభ దృష్టితో కనుక ఆయన చూసినట్టయితే అనిర్వచనమైన ఆనందం అనేది మనకి పొందుతుంది. మనలో మనమే రవించిపోవటం అనేది ఉంటుంది. భగవంతుడికి ఎంత దగ్గరగా వెళ్తాము అని అంటే అది ఆ ఆనందం, ఆ ఆస్వాదనం ఎవరైతే ఫీల్ అవుతారో వారికే కలుగుతుంది అని మనం చెప్పవచ్చు. ఇంచుమించుగా దేవతల జీవితం ఎలా ఉంటుందో అలా సాగుతుంది అని మనం చెప్పవచ్చు. యజ్ఞయాగాదులు, శుభకార్యాలు ఎప్పుడూ కూడా దేవతారాధన, మంచి తలంపులు ఇవన్నీ కూడా ఎప్పుడు చూసినా కూడా పుణ్యం వైపే జీవితం అనేది సాగుతోందా, భక్తి మార్గంలో ఉన్నామా అని చెప్పని ఉంటుంది. కాబట్టి ఈ శుభవీక్షణ ఉన్నప్పుడు చక్కగా అలాంటి పుణ్యఫలాన్ని మనం పెంచుకోవటం అనేది మంచిది. కాబట్టి కేతువు ఇచ్చే ఈ దేవీ దేవత ఆరాధన ఒక్కసారిగా మహర్దశ మొదలైంది అంటే మనకి కష్టాలు, ఇబ్బందులు వస్తాయి. వచ్చినా సరే మనిషిని ఒక్క తిప్పేసేసి ఆ దేవి ఏదైతే అసలు కరడుగట్టిన హేతువాదులు కూడా ఈ దేవీ దేవత ఆరాధన పట్ల ముఖ్యంగా మక్కువ చూపుతారు అని మనము చెప్పవచ్చు.